మనోహరి కుట్ర ప్రకారం అమర్ పిల్లలతో కలిసి మృత్యుంజయ హోమం జరిపిస్తూ ఉంటాడు. అమర్ అలా కూర్చొని హోమం చేస్తూ ఉంటే మనోహరి, చెంబ, పిల్లలు వీళ్ళంతా కూడా అక్కడే నిలబడి చూస్తూ ఉంటారు. ఇక ఇంతలో ఎదురుగా ఉన్న ఒక బిల్డింగ్లో నుండి ఒక వ్యక్తి అమర్ని షూట్ చేయడం కోసం అని చెప్పి గన్ గురి పెడతాడు. ఇక దాంతో అది గమనించిన రాథోడ్ అమర్తో, సార్ మిమ్మల్ని ఎవరో షూట్ చేయబోతున్నారు సార్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. దాంతో మనోహరి అమర్ ప్రాణాలను కాపాడుతున్నట్టుగా నటిస్తూ వచ్చి అమర్కి అడ్డుగా నిలబడుతుంది. ఇక దాంతో ఆ బుల్లెట్ మనోహరికి తగిలినట్టుగా మనోహరి రక్తపు మడుగులో ఉన్నట్టుగా చెంబ, మనోహరి ఇద్దరు కూడా నాటకం ఆడుతూ ఉంటారు. కొన ఊపిరితో మనోహరి కొట్టుమిట్టాడుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. అలా మనోహరి చావు బతుకుల మధ్య పోరాడుతూ ఉంటే పిల్లలంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు. మనోహరి నీకేం కాదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు చెంబ, సార్ మేడం ఎక్కువసేపు బతకరని అనిపిస్తుంది సార్, మేడంకి సుమంగలిగా పోవాలని ఉంది కాబట్టి మీరు మేడం మెడలో ఈ తాళి కట్టండి సార్, పాపం సార్ మేడం తన చివరి కోరిక తీర్చండి అని చెప్పి అంటూ ఉంటుంది. అలా చెంబ మాటలతో అమర్ మనోహరి మెడలో తాళి కడుతూ ఉంటాడు. రాథోడ్ ఏమీ చేయలేక అలా చూస్తూ ఉండిపోతాడు. మరి అమర్ మనోహరి మెడలో తాళి కట్టకుండా బాగి ఏ విధంగా అడ్డుపడుతుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.